హలో అండి. అందరైతే ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంకొక మంచి రెసిపీ వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చినా అండి. అదేంటిదంటే రాగి బందూషలైతే చేసిన. చూడండి చాలా అంటే చాలా బాగొచ్చినాయండి. నాకైతే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది. నిజంగా అట్లనే అనిపిస్తున్నాయి గదా! మరి వీడియో అయితే చూసేయండి. నేను ఈ రాగి బందూషలు ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? మరి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియో అయితే చూసేయండి పద. ఫస్ట్ అయితే ఒక గ్లాసు రాగి పిండి అయితే తీసుకున్నా. అంటే తైదపిండి, మా సైడు తైదపిండి అని అంటాము. ఒక గ్లాస్ అయితే తీసుకున్నా నేను. తర్వాత సగం గ్లాసు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, అదైతే తీసుకున్నా. తర్వాత సగం గ్లాసు పెరుగు అయితే తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఒక సగం గ్లాసు వాటర్ అయితే తీసుకున్నా. తర్వాత చిటికెడు వంట సోడా అయితే తీసుకున్నా. తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు వాటర్ గిట్లా తక్కువ ఉంటే వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో పెరుగు ఇంకా ఎక్కువ ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను కొన్ని వాటర్ అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నా. తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రవ్వ అయితే నానాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే రవ్వ అయితే మంచిగా అయితే నానింది. ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇంకా మొత్తం అయితే ఒకసారి అంటే ఒక 1 or 2 మినిట్స్ అయితే మిక్సీ అయితే పట్టుకుందాము. మరీ అంత రవ్వ రవ్వ ఉంటుంది కదా, అందుకోసమని ఒకసారి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఇంకా పిండి మొత్తం అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకొని అయితే చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే ఉప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మంచిగా అయితే రవ్వ అయితే మంచిగా కొంచెం మెరిగిపోయింది కదా. ఇప్పుడు గిన్నెలకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇంకా పిండి ఇదే విధంగా ఉండాలి, వాటర్ వేసుకోవద్దండి. ఇంకా చూసిన పిండి అయితే ఇట్లా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వంట సోడా కంపల్సరీ యాడ్ చేయాలి. వంట సోడా వేస్తేనే దోశ అనేది మంచిగా పొంగుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి అయితే పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెము ఆవాలు అయితే వేసుకోవాలి. అంటే జీలకర్ర ఆవాలు 2 కలిపి అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఏం వేసుకుంటలేనండి. ఎందుకు అంటే మా పిల్లలు తినరని పచ్చిమిర్చి అయితే ఏం వేసుకుంటలేను. ఇంకా తర్వాత టమాటా అయితే చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నా. ఇది ఒక 1 or 2 మినిట్స్ అయితే మంచిగా అయితే మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్నదంతా ఇప్పుడు ఒక 1 మినిట్ అయితే మగ్గించుకోవాలి నూనెలో. వాటర్ అయితే ఏం వేయొద్దండి. ఇప్పుడు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కిందికైతే దించుకుంటున్నా. కిందికి దించుకొని ఇప్పుడు పిండి ఉంటుంది కదా, పిండిలో అయితే వేసుకోవాలి. పిండిలో వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ పోపులో ఉల్లిగడ్డ వేసుకోలేదు. నేను పోపులో వేసుకోకుండా జస్ట్ నేను అంటే డైరెక్ట్ అయితే వేసుకుంటున్నా. పచ్చి ఉల్లిగడ్డ డైరెక్ట్ అయితే వేసుకుంటున్నా. ఒకవేళ మీకు కావాలనిపిస్తే పోపులో కూడా అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్టే వేస్తున్నా అండి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళొకసారి ఉప్పు సరిపోయిందో లేదో అయితే చూసుకొని చెక్ చేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తానికైతే పిండి అయితే రెడీ అయిందండి.
ఇంక ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నా. ఫస్ట్ అయితే చిన్న బాండి అయితే పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. చిన్న బాండి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి, ఒక 2-3 చుక్కలు. తర్వాత ఇంక పిండి అయితే ఈ విధంగా అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మీదంగా అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్ అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి. తర్వాత మూత తెరిచి చూస్తే ఒక సైడు దోశ అయితే మంచిగా అయితే కుక్ అయింది. ఇంక ఇప్పుడు చాకు తీసుకొని చాకు సాయంతో అయితే ఇంక ఈ విధంగా ఒక సైడ్ అయితే తిప్పేసుకుంటున్నా. చాకు అయితే స్టార్టింగ్లో షార్ప్గా ఉంటుంది కదా, ఇది తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని నేనైతే చాకు అయితే యూజ్ చేస్తున్నా. ఇది నేను వంటకు వాడే చాకే అండి ఇది. ఇంకా ఇట్లా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి. అంటే రెండో వైపు కూడా మంచిగా కుక్ కావాలి కదా, అందుకోసమని ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ అయితే ఉంచుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇంకా మూత అయితే తెరిచి చూస్తాము ఉడికిందో లేదో అని చూసి ఇక్కడ రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కుక్ అయిందండి. ఇంక ఇప్పుడైతే తీసుకుంటున్నా, ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా బందోష. ఇంకా తర్వాత నేను రెండోది కూడా అయితే వేస్తున్నా. మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఒక 2-3 చుక్కలు ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అయితే పోసుకోవాలి. ఇంకా ఈ విధంగా పోసుకున్న తర్వాత పైనంగా అయితే ఒక 2-3 చుక్కలు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకుంటున్నా. మళ్ళీ ఒక 1 or 2 మినిట్స్ తర్వాత మూత అయితే తెరిచి చూసి మంచిగా అయితే బందోష అయితే మంచిగా కుక్ అయిందండి. చూడండి చాలా మంచిగా అయితే అయింది. ఇంకా ఇప్పుడు కూడా చాకు తీసుకొని ఇంకా రెండో వైపు అయితే తిప్పేసుకుంటున్నా. చూడండి చాలా మంచిగా అయితే కుక్ అయింది. చూడండి చాలా బాగా వస్తున్నాయి కదా రాగి బందోషలు. ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకున్న తర్వాత ఇంకా రెండోసారి కూడా అయితే ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కుక్ అయింది. ఇంకా ఈ విధంగా నేను అన్ని మిగతా బందోషలు అయితే చేసుకున్నా అండి. ఇంకా చూసిరా చాలా చాలా బాగా వచ్చినాయి. ఇంకా మొత్తానికైతే దోశలు అయితే బందోషలు అయితే రెడీ అయిపోయినాయండి అన్నీ. నేనైతే ఒక 5 అయితే రెడీ అయినాయి. చూడండి చాలా చాలా బాగా వచ్చినాయి కదా, నిజంగా చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే బాగుంటుంది, కానీ నేనైతే ఇక్కడ టమాటా చట్నీ అయితే పెట్టుకొని అయితే తింటున్నామండి. టమాటా చట్నీ కూడా చాలా బాగుంది ఈ రాగి బందోషలు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.